వేసవిలో అందరూ ఎంతో ఇష్టంగా తినే మామిడి పండ్లు నిండు ప్రాణాలను బలికొన్నాయి. మామిడి పండ్లను త్వరగా మాగపెట్టడానికి కొందరు వ్యాపారులు కృత్రిమ రసాయనాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇలా మాగపెట్టిన మామిడి పండు తిని 2 మృతి చెందగా మరో 3 తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. మామిడి పండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురై 2 అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం అక్క భువనేశ్వరి మృతి చెందగా మంగళవారం చెల్లెలు సంధ్య చికిత్స పొందుతూ కన్నుమూసింది. కర్ణాటక బీదర్కు చెందిన వైజీనాథ్, ఇందుమతి దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి విఠల్వాడిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వారి బంధువైన రేణుక ఇంటికి వస్తూ నారాయణగూడ జలమండలి సమీపంలో మామిడి పండ్లు కొనుగోలు చేసింది. వాటిని తీసుకొని వైజీనాథ్ ఇంటికి వచ్చింది. ఆ పండ్లను ఇందుమతితో పాటు ఆమె 4 కుమార్తెలు తిన్నారు. ఆదివారం సాయంత్రం పండ్లు తిన్న 5గురికి వాంతులు, విరోచనాలు కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వైజీనాథ్ మూడో కుమార్తె భువనేశ్వరి మృతి చెందింది. అనంతరం ఆమె చెల్లెలు సంధ్య కూడా ప్రాణాలు కోల్పోయింది. తల్లితో పాటు మరో 2 కుమార్తెలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.